మామ జూన్ 27న అయితే ఇంక మేము పాదయాత్రలో కొండ దగ్గరికి అయితే చేరుకున్నాం తిరుపతి. కాబట్టి కొంచెం ఛార్జింగ్ పవర్ బ్యాంక్ లేకపోవడం వల్ల నేనైతే వీడియో రికార్డ్ చేసి ఎడిటింగ్ చేసి వీడియోస్ పెట్టలేకపోయా. ఎందుకంటే మెట్లు ఎక్కడం ఒకవైపు, మళ్ళీ ఎడిటింగ్ ఇదంతా హార్డ్గా ఉండిద్దని కొంచెం టైం తీసుకుని అయితే ఎడిటింగ్ ఇవన్నీ చేసుకొని వీడియోస్ కూడా ఇంకొండ నుంచి బస్సు దిగేటప్పుడు అయితే రికార్డ్ చేశా. మా ఊరు నుంచి తిరుపతికి అయితే 9 days అయితే వాకింగ్ అయితే పట్టింది. అలాగే దర్శనం చేసుకుని వచ్చాక 2 days అయితే పట్టింది. మొత్తం 11 days అయితే పట్టింది మామ. ఆ 2 days లోనే 1 lakh members అయితే వచ్చారు మామ దర్శనానికంట. మామ దర్శనంలో అయిపోయాక లడ్డూలు తీసుకోవడానికి అయితే వెళ్ళినాము. టోకెన్ కోట్ అయితే ఇచ్చారు. అలాగే మనం కొనుక్కునే లడ్డులు కూడా 4 అయితే ఇచ్చారు. అంతమించి పెచ్చు కూడా అయితే ఇవ్వలేదు. ఒక లడ్డుకి వచ్చి 100, 200 ఇస్తామన్నా కూడా ఇవ్వలేదు. అలాగే తిరుపతిలో 1 year వెళ్ళేవాడిని ఎప్పుడు. కానీ ఈసారి 5 years 2 years అవుతుంది వెళ్ళి కూడా. చాలా డెవలప్మెంట్ చేశారు మామ. రోడ్స్ కానీ, అక్కడ తిరుపతి ఫ్రీ దర్శనానికి కానీ, లేకపోతే విఐపి దర్శనానికి కానీ చాలా లాంగ్ అయితే ఉంది. ఎందుకంటే బాగా జనం కూడా విపరీతంగా వస్తున్నారు. ఆ 2 days లోనే 1 lakh members అయితే వచ్చారు అక్షరాలుగా. మామ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్నాను. అసలు ఎంతో ఇప్పుడు దాకా 1 year అవుతుంది. కానీ కొంతమందికే తెలుసు నాది యూట్యూబ్ ఛానల్ కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ. కొంతమందికి అయితే తెలియదు. ఇంకా మొన్న అయితే కంప్లీట్గా తెలిసిపోయింది. ఇంకా నేను వీడియోస్ చేస్తున్నాను యూట్యూబ్లో. నాకైతే ఒక నేమ్ అయితే పెట్టారు. నా పేరు వచ్చేసి అశోక్. నాకు పెట్టిన నేమ్ ఏంటంటే యూట్యూబ్ అని పెట్టారు. ఇది ఏంటంటే ఏం లేదు, ఊరక ఏదో అలా చెప్పాలనిపించింది అంతే. ఈ యూట్యూబ్లో వీడియోస్ ఎప్పుడు స్టార్ట్ చేశానంటే 2022లో అయితే స్టార్ట్ చేశా. కాబట్టి అప్పటి నుంచి 2026 దాకా అయితే నాకు కొంచెం అవగాహన అయితే లేదు యూట్యూబ్ గురించి. 2025లో అయితే ఇంకా గట్టిగా ఫిక్స్ అయిపోయా యూట్యూబ్లో ఎట్లాగైనా కూడా వీడియోస్ తీయాలి, ఏదో కంటెంట్ ఇవ్వాలని. అప్పటి నుంచి అయితే స్టార్ట్ చేసేసా. ఇప్పటికి వచ్చేసి 4K సబ్స్క్రైబర్స్ అయితే అయ్యారు నాకు. ఏదో ఎలాగో అలాగైతే కొంచెం యూట్యూబ్లో అయితే రన్నింగ్ చేసుకుంటూ వస్తున్నా. వీడియోస్ కూడా చేసేవాడిని కాదు, ఎందుకంటే నేను హార్డ్ వర్క్ చేస్తున్నా కాబట్టి చేస్తున్నా. యూట్యూబ్లో రెవెన్యూ వచ్చింది. ఈ తిరుపతి పాదయాత్రలో అయితే మాకు బాగా జరిగింది. ఎక్కడైనా స్టే చేయడానికైనా కూడా బాగుంది. ఎక్కువ శాతం మేము గుడుల్లోనైతే స్టే చేసాము. తిరుపతి వాకింగ్లో అయితే 1 or 2 days అయితే కొంచెం కాళ్ళు పెయిన్స్ అయితే ఉన్నాయి. తర్వాత నుంచి ఇంకా నార్మల్గానే అయితే ఉన్నాయి. కాళ్ళు నొప్పులు అయితే ఎంత నడిచినా కూడా డైలీ 50 kilometers నేను వాక్ చేసేది. నార్మల్గానే అయితే ఉంది నాకైతే. ఇంకా మిగతా వాళ్ళకైతే కొంచెం పెయిన్స్ అయితే ఉన్నాయంట. తిరుపతిలో అయితే కొన్ని సార్ల కొండల మీద అయితే గద్ద ఒకటి క్యాప్చర్ అయితే చేశాను నేను. ఇంకా ఉందిలే కానీ క్యాప్చర్ చేయాల్సింది కాబట్టి అది ఒక్కటే క్యాప్చర్ చేయలేకపోయా. బైక్ మీద కానీ లేకపోతే ఏదన్నా మేము సొంత బండి పెట్టుకొని పోయినట్టు అయితే క్యాప్చర్ చేసేవాడిని. బస్సులో కాబట్టి ఈ వీడియో అయితే క్యాప్చర్ చేశా. కనిపిస్తుంది కదా కొండ. సో మామ ఇంకో వీడియోలో అయితే కలుద్దాం. లైక్ అండ్ సబ్స్క్రైబ్, కామెంట్ అయితే చేసేయండి. బాయ్ అందరికీ.